అలా యమునా నదిలో కృష్ణుడితో కలిసి దోషిళ్లతో నీళ్లు తీసుకుని తాగాడు అర్జునుడు. పొంగిపోయారు పోతన గారు. ఇద్దరూ ఒడ్డున కూర్చున్నారు. కూర్చుని అప్పటిదాకా వేటాడి వేటాడి అలిసిపోయారు. రథాల్లో వేసి ఆ వేటాడినటువంటి మృగములనన్నింటినీ కూడా ఇంద్రప్రస్థానికి పంపించారు. ఇలా మాట్లాడుకుంటుండగా యమునా నదిలోంచి ఒక స్త్రీ బయటికి వచ్చింది. ఆవిడ మంచి నిండు యవ్వనంలో ఉంది, మహాసౌందర్యవతి. ఆవిడ ఒడ్డున తిరుగుతుంటే అర్జునుడు వెళ్ళి పలకరించాడు. అమ్మా, నువ్వు చాలా అందగత్తెవి, మంచి యవ్వనంలో ఉన్నావు. నిన్ను చూస్తూ ఉంటే, నీ ప్రవర్తన చూస్తూ ఉంటే నువ్వు వివాహమునందు ఆసక్తిని కుదురుకొన్నదానిలా ఉన్నావు. కాబట్టి నువ్వు ఎవరిని వలచి ఈ ప్రాంతమునందు తిరుగుతున్నావో తెలియచేయవలసింది అని అంటే ఆవిడ ఒక చిత్రమైనటువంటి జవాబు చెప్పింది. నేను సూర్యనారాయణమూర్తి యొక్క కుమార్తెని, నన్ను కాళింది అంటారు. నేను ఈ యమునా నదిలో ఉంటుంటాను. నాకు నా తండ్రి నేను జన్మించినప్పుడు ఒక మాట చెప్పాడు. యమునా నది ఒడ్డున ఒక రోజున దాహం వేసి కృష్ణ పరమాత్మ దాహార్తి తీర్చుకోవడానికి వచ్చి నీరు తాగుతారు. ఆనాడు నిన్ను చూస్తారు, చూసి నిన్ను పరిణయం చేసుకుంటారు అని మాట మా తండ్రి గారు నాకు చెప్పి ఉన్నారు. అందుచేత నేను కృష్ణుండి భర్తగా పొందడానికి ఈ ఒడ్డున తిరుగుతున్నాను అంది. వారే కృష్ణ పరమాత్మ అని చెప్పి ఆ రోజున మళ్ళీ ఇంద్రప్రస్థానికి ముందావిణ్ణి పంపించి ఆ తర్వాత ద్వారకా నగరానికి తీసుకెళ్లి కృష్ణ పరమాత్మ కాళిందిని వివాహం చేసుకున్నాడు. అందుచేత ఆయనకి ఇప్పుడు భార్యలు ఎంతమంది అయ్యారు ఇప్పటికి మనకి తెలిసి? 1 రుక్మిణి, 2 సత్యభామ, 3 జాంబవతి, 4 కాళింది. ఇప్పటికి 4 అయ్యారు. ఆ తర్వాత ఒకసారి ఆ ఖాండవవనాన్ని దహించడం కోసం అర్జునుడిని తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళి ఖాండవవన దహనం అయిపోయిన తరువాత అగ్నిహోత్రుడు సంతోషించి గాంధీవాన్ని అక్షయబాణ తూణీరాల్ని అర్జునుడికి బహూకరించాడు. కృష్ణుడు పక్కన లేకపోతే అర్జునుడికి శత్రు సంహారం చెయ్యగలిగిన ఇంత సామాగ్రి రావడం కూడా కష్టమే. తాను శత్రు సంహారం చేశాడు. శత్రు సంహారానికి అనువైన రీతిలో అర్జునుణ్ణి మలచుకున్నాడు. ఇది కృష్ణుడి యొక్క గొప్పతనం. తదనంతరమునందు ఆ మయుడనబడేటటువంటి ఒక రాక్షసుడు ఆ ఖాండవవనం దహింపబడుతుంటే రక్షింపబడ్డాడు కృష్ణార్జునుల చేత. ఆయనే మయసభని నిర్మించి పాండవులకు కానుకగా ఇచ్చాడు. ఆ మయసభలోనే దుర్యోధనుడు నీరు ఉన్నటువంటి సరోవరము అనుకుని నీరు లేని సరోవరం అనుకుని కాలు వేసి భ్రంశమును పొంది ఆ తర్వాత జరిగినటువంటి కథ మీకు తెలుసు. అది భారతంలో చాలా పతాక స్థాయి సన్నివేశానికి కారణమైంది. అది ఈ ఖాండవ వనదహనంలో తృప్తి పొందినటువంటి మయుడు నిర్మించి ఇచ్చినటువంటి సభయే మయసభ. అందుచేత అప్పటికి కాళిందీ వివాహం పూర్తయింది. ఆ తర్వాత అవంతి రాజ్యాన్ని పరిపాలిస్తుండేవారు విందాన విందులు అనబడేటటువంటి ఇద్దరు. వీళ్ళ తల్లిగారు ఒక ఆవిడ ఉండేది. ఆవిడ పేరు రాజాధిదేవి. చిత్రమైన పేరు. ఎక్కడ నేను లోకంలో ఎక్కడా వినలేదు ఈ పేరుని. రాజాధిదేవి ఆవిడ పేరు. ఆవిడ శ్రీకృష్ణుడికి మేనత్త గారు. ఆ రాజాధిదేవికి ఒక కుమార్తె ఉండేది. ఆవిడ పేరు మిత్రవింద. ఈ మిత్రవిందని ఆమె సోదరులైనటువంటి ఈ విందాన విందులు దుర్యోధనుడికి ఇచ్చి వివాహం చెయ్యాలి అని సంకల్పం చేశారు. వాళ్ళకెందుకో కౌరవులంటే ప్రీతి. కానీ కృష్ణ పరమాత్మ తన మేనత్త కూతురైనటువంటి మిత్రవిందని వివాహం చేసుకోవాలి అన్న సంకల్పంతో విందాన విందులు స్వయంవరం ప్రకటిస్తే ఆ స్వయంవర మంటపానికి చేరుకుని రాజులందరినీ కూడా పరిమార్చి ఆ స్వయంవర మంటపంలో మిత్రవిందని తన భార్యగా స్వీకరించాడు. కాబట్టి ఇప్పటికి ఎంతమంది అయ్యారు? 5. కాబట్టి ఆ తర్వాత కోసల రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు నగ్నజిత్తు అనబడేటటువంటి రాజు. ఆయనకి ఒక కుమార్తె, ఆమె పేరు నాగ్నజితి. నగ్నజిత్తు కుమార్తె కాబట్టి ఆవిడికి నాగ్నజితి అని పిలిచారు. ఆయన ఒక చిత్రమైనటువంటి షరతు పెట్టాడు. నా కుమార్తెని ఎవరు వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారు నా దగ్గర 7 పొగరుబోతు ఎద్దులు ఉన్నాయి. ఈ 7 పొగరుబోతు ఎద్దుల్ని విడిచిపెడితే అవి కుమ్మేస్తాయి అవతలవాణ్ణి. ఈ 7 ఎద్దుల్ని కూడా పొగరనిచి ఎవరు గెలుస్తాడో అటువంటి వాడికి మాత్రమే నా కుమార్తె అయినటువంటి నాగ్నజితిని ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు. కృష్ణ పరమాత్మ ఆ కోసల రాజ్యాన్ని చేరుకుని ఈ 7 ఎద్దుల్ని కూడా వాటి పొగరనిచి ఆ 7 ఎద్దుల్ని కూడా ఓడించి వీర్యశుల్కగా ప్రకటింపబడినటువంటి ఆ నాగ్నజితిని అంటే పరాక్రమ నాగ్నజితిని తన భార్యగా స్వీకరించారు.
ఆ తరువాత కేకయ దేశాన్ని పరిపాలించేటటువంటి రాజు యొక్క కుమార్తె కృష్ణ భగవానుడికి వేరొక మేనత్త, ఆవిడ పేరు శృతకీర్తి. ఆ శృతకీర్తి యొక్క చెల్లెలు, ఆ శృతకీర్తి యొక్క కుమార్తె, ఆవిడ పేరు భద్ర. ఆ భద్ర అనబడేటటువంటి ఆవిడ్ని శత్రువులందరినీ పరిమార్చి, ఆవిడకి చిన్నతనం నుంచి కృష్ణుడిని వివాహం చేసుకోవాలని కోరిక. ఆ భద్ర అనబడేటటువంటి కన్యని వివాహం చేసుకున్నారు. తదనంతరము మద్రరాజ కుమార్తె అయినటువంటి లక్షణ అనబడేటటువంటి కన్యని వివాహం చేసుకున్నారు. అలా కృష్ణ భగవానుడికి 8 భార్యలయ్యారు. అష్టభార్యలతో సర్వ సంపదలతో భగవానుడు తులతూగుచున్నాడు. రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ, ఈ 8 ఆయన భార్యలు.